వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. దేవాదాయ శాఖ శాంతి మేడం వ్యవహారం ఏదైతే ఉందో ఆమెకు సంబంధించి కూడా పిన్ టు పిన్ ఇప్పుడు బయటికి లాగుతున్నారు అధికారులు. ఇంతటికీ శాంతి మేడం ఎవరు అనుకుంటే మీరు ఆశ్చర్యంగా చూడాల్సిన పని లేదు. గత 4-5 రోజులుగా సోషల్ మీడియాలో కావచ్చు, ప్రధాన మీడియా ఛానల్స్లో కూడా విజయసాయిరెడ్డి వర్సెస్ శాంతి అనే వ్యవహారం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా మీరు వినే ఉంటారు. అయితే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ప్రభుత్వ శాఖలకు చెందినటువంటి అనేక మంది అధికారుల పేర్లు తెర మీదకైతే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ కూటమి ప్రభుత్వంలో పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా, గత ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు ఉన్నారో వారంతా కూడా కొంత అధికార దుర్వినియోగం చేశారనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో వారిపైన వాళ్ళు చేసినటువంటి అవినీతి పైన కూడా, అంటే ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి చాలామంది సీనియర్ అధికారులు గతంలో వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. అయితే కొంత అవినీతికి కూడా పాల్పడ్డారు. అక్రమాలు అంటే ప్రతిదీ కూడా వాళ్ళ యొక్క అధికారాన్ని కూడా దుర్వినియోగం చేశారు గత ప్రభుత్వానికి అనే విధంగా కూడా ముందుకెళ్తుంది. అయితే ఇటీవల నిత్యం అంటే వార్తల్లో కూడా నిలిచినటువంటి దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ అయినటువంటి శాంతి వ్యవహారం పైన కూడా అనేక ఆరోపణలు అయితే వినిపిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో దేవాదాయ శాఖలో అనేక అవకతవకలు జరిగాయంటూ కూడా ప్రభుత్వ నియామకాలకు సంబంధించవచ్చు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి చూసినట్టుగానే వ్యవహరించారనేసి కూడా చూడనట్టుగా వ్యవహరించారని కూడా అధికారులు విచారణలో ఆమె వెలుగు చూసింది. ఆమెకు సంబంధించి అయితే దేవాదాయ శాఖకు చెందినటువంటి అనేక షాపులకు వేలం వేయకుండా అప్పటి వైసీపీ ప్రభుత్వం కొందరు పెద్దలు సూచించినట్టుగా వ్యక్తులకు దుకాణాలు కట్టబెట్టారనేసి కూడా, అందులో మహిళా అధికారిగా ఉన్నటువంటి శాంతి ఆరోపణలు ఇప్పుడు ఆమె ఎదుర్కొంటూ ఉంది. అయితే శాంతికి మొదట పోస్టింగ్ విశాఖలోనే ఇచ్చారు. 2020 ఏప్రిల్ నుంచి కూడా 22 జూన్ 30వ తేదీ వరకు కూడా శాంతి దేవాదాయ సహాయ కమిషనర్గా పనిచేశారు. ఆ సమయంలో కూడా శాంతి కొంత వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. సహాయ కమిషనర్గా ఉన్నటువంటి శాంతి ఆమె హోదాను మరిచిపోయి ఉప కమిషనర్ పుష్పవర్ధన్ పైన కూడా దురుసుగా ప్రవర్తించారని, ఆయన మీద ఇసుక చల్లారని కూడా ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా గతంలో ఎర్నిమాంబ ఆలయం హుండీ లెక్కింపు వ్యవహారంలో అప్పటి ఇన్స్పెక్టర్ అయినటువంటి శ్రీనివాసరాజు అనేక అవకతవకలు పాల్పడ్డారని కూడా తీవ్ర స్థాయిలో కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరాజును కూడా అసీల్ మెట్ట సంపత్ వినాయక నగర్ ఆలయంలో కూడా హుండీ ఆదాయం లెక్కింపు అలాగే విధులను కూడా అప్పగించి దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి వివాదాలకు కూడా కారణమైందని కూడా చెప్పుకోవచ్చు. అయితే గతంలో హుండీ లెక్కింపు విధులకు సంబంధించి కావచ్చు శ్రీనివాసరాజు పాల్గొనకూడదనేసి కూడా సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేసిన దేవాదాయ సహాయ కమిషనర్గా ఉన్నటువంటి శాంతి ఆ ఆదేశాలను కూడా పట్టించుకోలేదని ఉన్నత స్థాయి అధికారులు విచారణలో కూడా వెలుగు చూసింది. ఆ సందర్భంగా కూడా దేవాదాయ శాఖలో ఉన్నటువంటి సహాయ కమిషనర్ శాంతి తీసుకున్నటువంటి నిర్ణయంతో దేవాదాయ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా హడలిపోయారని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా విశాఖ నగరంలో దేవాదాయ శాఖలో ఉన్నటువంటి లీజు దుకాణాలు అంటే షాపులు ఏవైతే ఉన్నాయో అనేక ఇబ్బందులకు కూడా గురి చేశారని, తర్వాత వారి పనులు కూడా చేయించుకున్నారనేసి కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. అలాగే పాయకరావుపేట చోడవరంలోని హోర్డింగ్ రెస్ట్ హౌస్, అలాగే చోడవరంలో విఘ్నేశ్వర స్వామి ఆలయం, అలాగే అనకాపల్లి మెయిన్ రోడ్లోని సిద్ధేశ్వర స్వామి ఆలయానికి చెందినటువంటి షాపులకు ఎలాంటి వేలం వేయకుండానే జనరల్గా టెండర్స్ వేసి అంటే టెండర్స్ పిలుస్తూ ఉంటారు, వేలంలో చేస్తూ ఉంటారు. కానీ అటువంటిది ఏమీ చేయకుండా కూడా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్గా ఉన్నటువంటి శాంతి అప్పటి వైసీపీ నాయకులు చెప్పిన వ్యక్తులకు ఆ దుకాణాలు అప్పగించారనేసి కూడా అధికారుల విచారణలో అయితే వెలుగు చూసింది. పలు వివాదాల్లో కావచ్చు చిక్కుకున్నటువంటి ఆమె ఇక్కడ అనేకమైనటువంటి ఇప్పుడు శాంతి పైన విచారణకు ఆదేశించారు. ఆ చిక్కుల నుండి ఆ వివాదాలు ఆ చిక్కుల్లో శాంతి పైన కూడా ఇప్పుడు విచారణకు ఆదేశించారు. ఇప్పుడు దేవాదాయ శాఖకు చెందినటువంటి సీనియర్ అధికారిగా అదే శాఖ సహాయ కమిషనర్ శాంతిపై వచ్చినటువంటి ఆరోపణలు విచారణ జరిపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి సిద్ధమవుతుందనేసి కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఈ వారం నుంచి కూడా నిత్యం వార్తల్లో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ అయినటువంటి ఆ శాంతి వ్యవహారం పైన కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉందనేసి కూడా మనకు తెలుస్తుంది. ఏది ఏమైనా సరే ఈ వ్యవహారంలో అటు ఒక పక్క విజయసాయిరెడ్డి వ్యవహారం, విజయసాయిరెడ్డి
శాంతి గారి వ్యవహారం ఏదైతే ఉందో అది పక్కన పెట్టినా కానీ ఇక్కడ ఆమె అధికారాన్ని దుర్వినియోగం చేశారనే ఒక దీనికి సంబంధించి కూడా ఈ వ్యవహారం మరి ఆమె జీవితంలో ఎటువంటి మార్పులు తెస్తుంది, ఇందులో మరికొన్ని వాస్తవాలు కూడా ప్రజలకు తెలిసేటువంటి అవకాశం ఉంది. మరిన్ని వివరాలతో కూడా మళ్ళీ మరొక వీడియోలో మీ ముందుకు తీసుకొస్తాం. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.